హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. వెన్నపూస ఇదంటేనే చాలా మంది పెద్ద పని అనుకుంటారు, కానీ కాదండి. 10 నిమిషాల్లో మీకు అరకిలో వచ్చే వెన్నపూసని కిలో వచ్చేలాగా చూపిస్తాను. 10 నిమిషాలు కూడా పట్టదండి, ఇంకా తక్కువ టైంలోనే మనం ఈ వెన్నపూస ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా మనకి బయట మార్కెట్లో అమూల్ బటర్ దొరుకుతుంది కదా, అదే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను మామూలుగా బఫెలో మిల్క్నే వాడుతున్నాను. ఇక్కడ నేను రోజు మనం పాలు పోయించుకుంటాం కదండి, అదే పాలని చక్కగా సన్నటి సెగ మీద ఇలాగా రోజు మరగపెడతాను. మరగపెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో కనీసం ఒక 4 గంటల పాటు పెట్టుకుంటాను. మనకి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చూడండి, ఒక మందపాటి గుడ్డలాగా ఇలాగా మీగడ అనేది ఏర్పడుతుంది. ఈ మీగడి మొత్తాన్ని కూడా ఇలాగ ఒక గిన్నె పెట్టుకుంటానండి. ఆ గిన్నెలో కలెక్ట్ చేసుకుంటాను. వన్స్ మనకి ఈ గిన్నె అంతా కూడా ఇలాగ ఫుల్ అయిన తర్వాత దీన్ని నేను వెన్నపూసలాగా చేసుకుంటాను. మీరు ఏదైతే గిన్నెని తీసుకుంటారో ఒక 8 కంటైనర్ని తీసుకోండి. గాలి పోకుండా ఉండాలి. ఆ డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కంపల్సరీ ఈ మీగడని మనం డీ ఫ్రీజ్లోనే పెట్టుకోవాలండి. నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకోకూడదు. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే మనకి మీగడ అనేది పాడవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మీగడ మొత్తాన్ని కూడా నేను ఒక వెడల్పాటి గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మీగడ మొత్తాన్ని ఒక్కసారి కలపండి. చూడండి మనకి ఎంత థిక్ క్రీమ్ లాగా వచ్చిందో. మనం నెక్స్ట్ వీడియోలో చీజ్ని కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. చాలామంది అక్క మాకు చీజ్ ఇక్కడ సూపర్ మార్కెట్స్లో దొరకట్లేదు, ఒక చిన్న వీడియో పోస్ట్ చేయవా అని అడుగుతున్నారు. వాళ్ళకు కూడా నేను చూపిస్తాను. ముందుగా ఈ వెన్నపూస మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఇక్కడ మనం పాలల్లో వేసుకునే పెరుగు తోడు ఉంటుంది కదండి, ఇక్కడ నేను 1 స్పూను పెరుగుని ఈ మీగడలోకి యాడ్ చేస్తున్నాను. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మనం పాలల్లోకి తోడు వేసుకునేటప్పుడు లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు పెడతాం కదా, ఇప్పుడు మనకి ఈ మీగడని మనం వేడి చేయలేదు కదా అనుకుంటున్నారా? మీగడని వేడి చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఇలానే కొంచెం మనం పాలల్లోకి పెరుగు ఎలాగైతే తోడు పెట్టుకుంటామో అలాగే మీగడలోకి కొంచెం పెరుగు వేసి ఓవర్ నైట్ తోడు పెట్టేసేయండి. అంటే మీరు నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి అనుకుంటే ముందు రోజు రాత్రే తోడు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి మనకి పెరుగులాగా అంతా కూడా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వెన్నపూసలాగా తయారు చేసుకోవాలి. మీరు చూస్తే నమ్మరండి, వీడియో ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు. నేను అలా వేసిన వెంటనే ఇలా వెన్నపూస వచ్చేసింది. అది ఎలానో మీరే చూడండి. చిటికెలో వెన్నపూస రావాలంటే అది కూడా నేను ఎలాంటి మిక్సీ వాడలేదు, అలాగే ఎలాంటి బ్లెండర్స్ కూడా యూజ్ చేయలేదు. ఇక్కడ నేను వాడుతుందల్లా ఐస్ క్యూబ్స్ మాత్రమే అండి, అలాగే చల్లని వాటర్. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా మనం వాటర్ని, ఆ వాటర్ని కూడా యాడ్ చేశాను. ఇలాగ ఐస్ క్యూబ్స్, కూలింగ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల్లో మనకి ఎలాంటిది కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం అంతా వెన్నపూస పైకి తేలిపోతుందండి. అది కూడా జస్ట్ మనం మజ్జిగ కవ్వంతో కానీ లేదా ఇలా విస్కర్తో కానీ చక్కగా బీట్ చేసుకుంటే మనకి వెన్నపూస ఇన్స్టెంట్గా వచ్చేసిద్ది. చూడండి నేను తిప్పుతుండగానే మీరు గమనిస్తే ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి వెన్నపూస. మిగతాదంతా మజ్జిగ అండి, వెన్నపూస అంతా సపరేట్ అయిపోయింది. ఇది తయారు చేసుకోవటానికి నేను 10 నిమిషాలు అని చెప్పాను, 10 నిమిషాల లోపు టైమే నాకు పట్టింది. మరి గట్టిగా విస్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గట్టిగా మనం మజ్జిగ కవ్వంతో తిప్పినట్టు తిప్పాల్సిన పని కూడా లేదు. ఐస్ క్యూబ్స్, చల్లని నీళ్ళని వేస్తే వెన్నపూస దానంతట అదే ఇలాగా చక్కగా పడుతుంది. చూడండి ఇలాగా మనకి వెన్నపూస అంతా కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం తీసేయాలి. చూసారా నేను ఎంత తక్కువ మీగడని తీసుకున్నానో, కానీ ఎంత ఎక్కువ వెన్నపూస వచ్చిందో చూడండి.
కనీసం 1 కిలో వెన్నపూస అయితే నాకు వచ్చిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కానీ ఇక్కడ మనం కంపల్సరీ చేయాల్సింది ఏంటి అంటే ఈ వెన్నపూసని కనీసం 1కి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అది కూడా కూలింగ్ వాటర్ తోటే కడగండి. అప్పుడు మీకు ఈ వెన్నపూస అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే థిక్‌గా వస్తుందన్నమాట. ఇలాగా నేను కూలింగ్ వాటర్ తోటే కడిగాను. ఎంత దాకా కడగాలి అంటే మనకి వెన్నపూస వాటర్ 2 క్లిస్టల్ క్లియర్ గా కనిపించేదాకా కడగాలన్నమాట. ఇలాగా వెన్నపూసని తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. మళ్ళీ ఆ వాటర్ని పారపోసేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని కూలింగ్ వాటర్ని మీరు మళ్ళీ కూడా ఇలాగే వెన్నపూసని కడుక్కోండి. ఈ వెన్నపూస చేసే రోజు మాత్రం ఫ్రిడ్జ్లో 3 నుంచి 4 లీటర్ల దాకా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోండి. అలాగే ఐస్ క్యూబ్స్ని కూడా ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. మీ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ గిన్నెలు కూడా పడవు. చూడండి వాటర్ అంతా కూడా క్లిస్టల్ క్లియర్గా అయిపోయినాయి కదా. ఇలాగే మనం మొత్తం అంతా వెన్నపూసని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా మంది బయట అమూల్ బటర్ అని చెప్పి లేదా వేరే వేరే బటర్స్ అని అన్నీ కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు నిలవ పెట్టడానికి కెమికల్స్ వాడతారండి. మనం చక్కగా ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ఇలాగా బటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బటర్ మనకి క్యూబ్స్ లాగా రావాలి అన్నా లేదా కింద అతుక్కోకుండా ఉండాలన్నా ఇక్కడ నేను ఆడియోకోబేక్ ఫుడ్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ పేపర్ వాడటం వల్ల మనకి అస్సలకి అతుక్కోదండి. అలాగే జిడ్డులాగా కూడా అవ్వదు. వెన్నపూస ఎక్కువ రోజులు స్టోర్ ఉండటానికి కూడా ఈ పేపర్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ముందుగా మనం తీసుకున్న ఈ వెన్నపూస అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఇలాగా మొత్తం అంతా కూడా మనం వెన్నపూసని ఒక పేపర్లోకి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇలాగా చక్కగా ఫోల్డ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమేనండి. చాలా అంటే చాలా సింపుల్గానే ఉంది కదా ప్రాసెస్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు కూడా ఈ పేపర్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. మీరు చక్కగా ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. మనం ఒక రోల్ తీసుకుంటే ఎన్నో రోజులు వస్తుందండి. అలాగే ఈ పేపర్లని మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గట్టిగా అయ్యాక మనకి ఎంత క్యూబ్స్ అయితే కావాలో అంత క్యూబ్స్ని కట్ చేసేసుకొని మనకు కావాల్సిన కర్రీస్లో కానీ లేదా రైస్ ఐటమ్స్లో కానీ యాడ్ చేసుకోవచ్చు. చక్కగా కెమికల్ ఫ్రీ అలాగే క్లిస్టల్ క్లియర్ వెన్నపూస ఇంట్లోనే తయారు చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం అసలుకి మర్చిపోవద్దు. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయటం, మరిన్ని వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయటం అసలుకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే కొత్తిమీర పుదీనా ఈ రెండు కలిపి ఇలాగా జాడి పచ్చడి తయారు చేసుకోండి. హాస్టల్లో ఉన్న పిల్లలకి అలాగే బ్యాచిలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా కొత్తిమీర ఫ్లేవర్ తోటి భలే రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేను ముందుగా ఒక 2 కప్పుల పుదీనాకుని తీసుకున్నాను. అలాగే 4 కప్పుల కొత్తిమీర ఆకుని తీసుకున్నాను. ఈ 2 ఆకుల్ని కూడా 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా శుభ్రంగా ఆరిపోయాక అంటే ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా ఆరబెట్టుకోండి. దాని తర్వాత మాత్రమే ఇలాగా కొత్తిమీర ఆకుని చక్కగా మరీ సన్నగా కాకుండా అలాగే మరి మందంగా కాకుండా ఈ విధంగా ఆకులుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు పుదీనాకుని కొత్తిమీరాకుని ఒక పక్కన పెట్టుకున్నాం కదా. స్టవ్ మీద వెడల్పాటి పొడి పెనాన్ని పెట్టుకోండి. దీంట్లోకి 1 స్పూన్ దాకా ఆవాలని యాడ్ చేసుకుందాము. ఈ ఆవాలన్నీ కూడా 1 నిమిషం పాటు అలాగా చిటపటమనేలాగా చూసుకోవాలి. అలాగే 1 స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకుందాము. ఆవాలు జీలకర్ర 2 కూడా ఇలాగా వేగిపోయేలాగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రెండింటిని కూడా పూర్తిగా చల్లారాక మనం మిక్సీ వేసుకోవాలండి, మెత్తటి పౌడర్ లాగా. ఇప్పుడు స్టవ్ మీద అదే బాండీలోకి ఇక్కడ నేను
200 గ్రాముల పల్లి నూనెని యాడ్ చేస్తున్నానండి. అదేనండి వేరుశనగ నూనె. ఏ పచ్చళ్ళల్లోకైనా మనం ఇలాగ వేరుశనగ నూనెతోటి చేసుకుంటే ఆ పచ్చడి రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర ఆకుని యాడ్ చేసుకోవాలి. అలాగే దాంట్లోకి ముందుగా మనం పెట్టుకున్న ఈ పుదీనాకుని కూడా యాడ్ చేసుకుందాము. అసలు పుదీనాకు 2 పాళ్ళు తీసుకుంటే కొత్తిమీరకు 4 పాళ్ళు తీసుకోవాలండి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీరు సరిపోతుంది. రెండింటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ లేత గోల్డెన్ కలర్ అయ్యేలాగా చూసుకోవాలండి. మరి మాడిపోకూడదు. ఆకంతా కూడా జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఈ ఆకు వేగే దాంట్లోనే మనకి పచ్చడి రుచి అంతా కూడా దాగి ఉంటుందండి. సన్నటి సెగ మీద దీన్ని మొత్తాన్ని కూడా వేయించుకోండి ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ. ఆకు ఈ విధంగా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేలాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైతే మనం 2 పాళ్ళ పుదీనాకుని 4 పాళ్ళ కొత్తిమీరాకుని తీసుకున్నాం కదా, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దానిలో ఉన్న ఈ తొక్కు మొత్తాన్ని కూడా తీసేసి ఉడకపెట్టుకుంటున్నాను. ఈలోపు ముందుగా మనం వేయించుకున్న ఆవాలు జీలకర్రని కూడా మిక్సీ వేసేసాను. అలాగే దీంట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరాకుని మనం మిక్సీ వేసుకున్న ఈ ఆవాలు జీలకర్రని కూడా వేసుకుందామండి. పెద్ద మిక్సీ జార్లో అయితే ఆవాలు జీలకర్ర మనకి పడవు, అందుకనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపుని అలాగే ఒక పావు స్పూను మెంతిపిండిని కూడా వేసుకుందాము. ముందుగా మనం గుజ్జు చేసుకున్న ఈ చింతపండు అంతా కూడా చూడండి ఇలాగ మనకి చక్కగా పులుసులాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ గుజ్జు కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. పచ్చడి మొత్తానికి సరిపడా దీంట్లోకి ఒక పావు కప్పు దాకా కారాన్ని అలాగే ఒక 2 స్పూన్ల సాల్ట్ని వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టి చల్లారి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇదంతా కూడా మనం నీళ్ళు అనేవి ఎక్కడా యాడ్ చేయకుండా, నీళ్ల తడి అనేది తగలకుండా మొత్తాన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుందాము. ఇలాగా మొత్తం మెత్తటి పేస్ట్ అయ్యాక వెడల్పాటి బౌల్లోకి పెట్టేసుకుందామండి. అంతేనండి, మనకి చాలా ఈజీగా టేస్టీగా ఉండే కొత్తిమీరాకు పచ్చడి తయారైపోయినట్టే. దీంట్లోకి తాలింపు వేసుకుందాము. తాలింపు వేసుకోవటానికి ఇంకొక 100 గ్రాముల పల్లి నూనెను వేడి చేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ ఆవాలు మాత్రమే వేశాను. అలాగే ఒక పావు స్పూన్ దాకా ఇంగువను కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలను వేసి ఇదంతా కూడా దూరగా వేగాక మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే కొత్తిమీరాకు పచ్చడి మనకి తయారైపోయినట్టే. ఏదైనా గాలిపోని ఎయిటెడ్ డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా ఇది 5 నుంచి 6 నెలల దాకా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై.